మీకు విషయం తెలుసా? ఇండియా 37 ఏళ్ల డెమోగ్రఫిక్ డివిడెండ్ పీరియడ్లో కంట్రీ అయింది. 2018లో ఎంటర్ అయింది. 2055 వరకు అది కంటిన్యూ అయింది. అంటే ఇంకో 30 సంవత్సరాలు ఉంది. అసలు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏంటంటే, ఏదైనా ఒక దేశంలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటే దాన్నే మేజర్ యంగ్ యూత్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు అనమాట. కంట్రీస్ లైక్ చైనా, జపాన్, కొరియా ఇవన్నీ ఓల్డ్ ఏజ్ పాపులేషన్తో సఫర్ అవుతున్నాయి. అంటే వాళ్ళ జనాభాలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్. ఏదైనా ఒక కంట్రీకి కానీ ఎకానమీకి కానీ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ లయబిలిటీ. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకి హెల్త్ ఖర్చులు చూసుకోవాలి. అందుకే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అనేది ఒక లయబిలిటీ, అసెట్ కాదు. కానీ ఒక వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మాత్రం అసెట్ ఒక కంట్రీకి. మనం ఏం చేస్తున్నాం? అలాంటి అసెట్ని యూజ్ చేస్తున్నామా? అసలు అలాంటి అసెట్ని ఫుల్ టౌన్ 55 వరకు ఉంది. అంటే ఇంకొక 30 సంవత్సరాలు మనకు ఉంది డెమోగ్రఫిక్ డివిడెండ్. ఈ 30 సంవత్సరాలు యూత్కి సరైన స్కిల్ సెట్ని ఇంపార్ట్ చేస్తూ, ఇండస్ట్రీ అకాడమియాకి కొలాబరేషన్ పెంచుతూ, అలానే జాబ్స్ పెంచుతూ, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్ తీస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోద్దు మన ఈ డివిడెండ్ అనేది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన యూత్ దేనిలో బిజీ ఉన్నారు? హిందూ, ముస్లిం అని చెప్పేసి ఇంకా మతాల మీద, ప్రాంతాల మీద, భాషల వారీగా, కులాల వారీగా ఫ్యాన్ వార్లు చేస్తూ, సినిమా స్టార్లకి ఊడిగం చేస్తూ దీనిలో మనం బిజీ అయిపోయాం. గవర్నమెంట్ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇంకా 30 సంవత్సరాల మందర ఉంది. గోల్డెన్ ఆపర్చునిటీ ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది. దీన్ని సరిగ్గా దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తే 2047 వరకు మన డెవలప్డ్ ఇండియా అనే ఒక కళ ఉంది, అది ఈజీగా సాకారం అయింది. కానీ మనం ఆ దిశగా అడుగులు వేస్తున్నామా? ఎంతమంది యూత్ ఆలోచిస్తున్నారు ఇలా? ఎంతమంది యూత్ ఇవన్నీ పక్కన పెట్టి ఈ మతాలు, ఈ ప్రాంతాలు, భాష, కులం, మతం ఇవన్నీ డైవర్షన్స్. మనకి రియల్ కావాల్సినది ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ ప్రాస్పరిటీ, సస్టైనబుల్ గ్రోత్. దీని మీద ఎంతమంది మనం ఫోకస్ చేస్తున్నాం? దీని మీద ఫోకస్ చేసే విధంగా ఎన్ని స్కీమ్లు మనకు వస్తున్నాయి? ఇది కదా మనం ఆలోచించాల్సిన విషయం.